హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్క ఎంప్లాయ్ స్టేట్ కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ వారికి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పెన్షనర్స్ కూడా. ఎందువల్ల అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ప్రతి ఇయర్ కూడా ఎంప్లాయీస్కి అలాగే పెన్షనర్స్కి తప్పనిసరి. అలాగే ఫ్యూచర్లో ఏదైనా బ్యాంక్ తోటి మనము ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా లోన్కి సంబంధించి కన్సర్న్ ఏదైనా అవసరం ఉన్నా కానీ ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అనేది తప్పనిసరిగా అడగడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో అయితే ఫైనల్గా ప్రతి ఇయర్ ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ అయ్యే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఈ జూన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఫైలింగ్ అనేది. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ 15 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో 15 సెప్టెంబర్ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది తప్పకుండా ఫైల్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఎవరైతే త్రివిధ దళాల సోల్జర్స్ ఉన్నారో అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారో వారికి చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫ్యూచర్లో ఏ అవసరం వచ్చినా కానీ మన వెళ్ళిపోయిన టైం మరలా తిరిగి రాదు కదా, కాబట్టి తప్పకుండా టైం టు టైం ఈ ఫైలింగ్ అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇందులో ఈ వెబ్సైట్లో చాలా చేంజెస్ అనేది ఈసారి చేయడం జరిగిందండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇది వర్క్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏదైతే ఎగ్జామ్షన్ తీసుకోవడానికి ట్రై చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ద్వారా లేదా కార్ లోన్ ద్వారా ఇట్లా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వారు కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎగ్జామ్షన్ తీసుకోవాలని ట్రై చేస్తామో, ఇంతకుముందు ఓన్లీ అమౌంట్ మాత్రమే సబ్మిట్ చేసేవారమే. ఇప్పుడు మాత్రము పూర్తిగా ఆ యొక్క లోన్ అకౌంట్ నెంబర్, పూర్తి ఇయర్లో మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేసాం, అలాగే ఎంత అమౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఈ విధంగా చాలా డీటెయిల్డ్గా డీప్గా అడగడం జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించి ఈ ఫైలింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ ఎగ్జామ్షన్ తీసుకున్నప్పటికీ, అంటే ఏదైనా అలవెన్సెస్కి సంబంధించి కానీ ఇంకా వేరే ఏదన్నప్పటికీ మన దగ్గర ఆ రిఫరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ఆ రిఫరెన్స్తో పాటే సబ్మిట్ చేయాలి. అలాగే మెడికల్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్షన్ తీసుకోవాలన్నా ఆ యొక్క రిఫరెన్స్తో పాటే మనం ఈ యొక్క సబ్మిట్ అనేది చేసుకోవాలి. అలాగే డొనేషన్స్కి సంబంధించి కూడా అండి, ఈ విషయాన్ని గమనించాలి మీరు. అలాగే ఇక పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, మాకు జీరో ఫైలింగ్ చేసుకోవాలండి, మాకు పెద్దగా ఆదాయం లేదు కదా అనుకున్నప్పటికీ మీరు ఫైలింగ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు బ్యాంకులో ఏదైనా పని పడ్డట్లయితే తప్పకుండా ఈ ఫైలింగ్ అనేది అడగడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా లోన్ విషయానికి వచ్చేసరికి. సో విషయం అర్థమైంది కదండి. ఇక ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 15 సెప్టెంబర్ లోపు తప్పకుండా ఈ ఫైలింగ్ అనేది చేయించుకోండి. ఒక ముఖ్యమైన విషయం అండి, ఎవరైతే లాస్ట్ ఏప్రిల్ అంటే 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి లోపు ఎవరైతే డిఫెన్స్ పర్సనల్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్లో ఎవరైనా కానీ ఈ పీరియడ్లో ఎవరైతే రిటైర్ అయ్యారో వారు కొంతమందికి ఫామ్ 16 రాకపోవచ్చు. అలాగని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఫామ్ 16 లేదంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేమేమో, అలాగే ట్యాక్స్ ఎంత కట్ అయింది ఏంటి వివరాలు తెలియవు, ఎలా చేయాలి ఏంటని సందిగ్ధంలో పడిపోయి ఉండొచ్చండి. అలాంటి వారి కొరకు కూడా మనం ఈ ఫైలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ద్వారా ఈ ఫైలింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఈ యొక్క ఫైలింగ్ అనేది చేయించుకోవచ్చండి. ఆల్రెడీ ఫైలింగ్ అనేది నడుస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో మా ద్వారా ఫైలింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.